మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 22వ అధ్యాయం 26వ వచనం నుండి 33వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 26వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దూడయే గాని, గొర్రెపిల్లయే గాని, మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును. అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీలలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో తన ప్రజలు కూడా అంతే పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగిన దేవుడు ఆయన అత్యంత పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనను సేవించే ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఈ క్రమంలో దేవునికి అర్పించే అర్పణ దూడ కావచ్చు, గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల కావచ్చు, అది పుట్టినప్పుడు 7 దినముల వరకు దానిని దాని యొక్క తల్లి దగ్గర ఉండనివ్వాలి. 8వ దినానే అది బలిగా అర్పించబడాలి. దాని వయస్సు 7 రోజులు పూర్తి చేసుకొని 8వ రోజు వచ్చినప్పుడే దానిని బలికి అర్పించాలి. 7 దినముల వరకు దానిని తల్లి దగ్గర ఉండనివ్వాలి. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, బలిగా అర్పించేటటువంటి పిల్ల ఏదైతే ఉందో దానిని దాని యొక్క తల్లిని ఒకే రోజు ఒకేసారి అర్పించకూడదు. ఇది రెండవ విధి. ఆ తర్వాత మూడవది మనం చూసినప్పుడు కృతజ్ఞతా బలియగు పశువుని వధించేటప్పుడు ఇశ్రాయేలీల పక్షమున అది అంగీకరించబడినట్లుగా అర్పించబడాలి. దానిని అదే రోజు అర్పించిన రోజే తినేయాలి. మరుసటి రోజు వరకు దానిలో కొంచెం కూడా మిగలకూడదు. అలా మిగిలినప్పుడు దేవుడు ఆ బలిని అర్పించడు. అలాంటి బలి అర్పించిన వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత దేవుడు బలంగా కోరుకుంటున్న మరొక విషయం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకోవాలి. దేవుని యొక్క నామమును అపవిత్రపరచకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి విధులను దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు బయలుపరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనము కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటంటే, మేకపిల్ల కానీ, దూడ కానీ, గొర్రెపిల్ల కానీ తల్లి దగ్గర పుట్టిన తర్వాత 7 దినములు ఉండాలి. 8వ దినాన దానిని అర్పణగా అర్పించవచ్చు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పుట్టినటువంటి పిల్లను వెంటనే వేరు చేయనివ్వడం లేదు. దేవుడు 7 దినముల వరకు పిల్లని తల్లి దగ్గర ఉంచాలి అని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే,
మన ప్రభు ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఒక తల్లి బిడ్డను ఆదరించినట్లుగా మన ప్రభువు మనలను ఆదరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు దేవుడు మనలను ఆదరిస్తూ ఉన్నాడు అని. నిజమే. పిల్ల పుట్టిన వెంటనే అది అర్పించబడితే తల్లి ఎంతగా తల్లడిల్లిపోతుందో కదా! 7 దినములు ఆ పిల్ల తల్లి దగ్గరే ఉండనివ్వాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రెండవదేంటంటే తల్లిని, పిల్లను ఒకేసారి అర్పించకూడదు. ఇది గూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విధి. అలా అర్పించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి మీదకి దేవుని యొక్క శిక్ష వస్తుంది. దేవుని వాక్యం సామెతల గ్రంథంలో ఒక చోట ఏమని సెలవిస్తూ ఉందంటే, నీతిమంతుడు తన పశువుల మందను శ్రద్ధగా చూచుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన వద్ద ఉన్నటువంటి పశువులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని బిడ్డల వలె చూసుకోవాలి. కొంతమంది భయంకరంగా బాధతారండి. తమ వద్ద ఉన్నటువంటి పశువులు ఏవైనాను సరే, కుక్కలు గావచ్చు, గేదెలు గావచ్చు, ఆవులు గావచ్చు, వాటిని విపరీతంగా కొడతారు. అవి నోరు లేని మూగజీవాలు అని చెప్పి వాటిని విపరీతంగా కొడతారు. వాటిని సరిగ్గా పట్టించుకోరు. వాటికి తిండి సరిగ్గా వేయరు. స్నానాలవి చేపించరు. కుక్కలైతే వాటికి వ్యాక్సినేషన్‌లు చేయించాలి. ఒక బిడ్డలాగా సాకాలి. నీతిమంతుడు తన పశువులను ఎప్పుడూ గూడా ఎలా చూస్తాడంట? చాలా శ్రద్ధగా చూస్తాడంట. దేవుని వాక్య ప్రకారం మన పశువులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మనకిచ్చిన పశువుల సంపదను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది బిడ్డల్ని పశువుల్లాగా కూడా చూడరు. చేతికి ఏది అందితే దాన్ని తీసుకొని విపరీతంగా కొడుతూ ఉంటారు. దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన స్వాస్థ్యమును ఆ విధముగా మనం ట్రీట్ చేయడం అనేది వాక్యానుసారం కానే కాదు. శిక్షలో పెంచాలి, తప్పు లేదు, కానీ ప్రతిదానికి శిక్షించడం కూడా వాక్య విరుద్ధమే. కనుక మన వద్ద ఉన్నటువంటి పిల్లలను, మన వద్ద ఉన్నటువంటి పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి అర్పించేటటువంటి కృతజ్ఞతా బలి విషయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ బలిని ఏ రోజైతే అర్పిస్తారో అదే రోజే దాన్ని తినివేయాలి. అదే రోజే దాన్ని తినివేయాలి. మరుసటి రోజుకి మిగల్చకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనలో అనేక మంది చేసే పొరపాటు ఏంటంటే, ఇశ్రాయేలీలు మరి ఆకాశపు వాకిళ్ళు దేవుడు తెరచి మన్నాను కురిపిస్తే ఆయన స్పష్టంగా చెప్పాడు, ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను అని. కానీ 7వ దినం విశ్రాంతి దినం గదా! 6వ దినాన ఏం చేయాలి? 7వ దినమునకు సరిపడినంత కూర్చుకోవాలి. ఎందుకంటే 7వ దినాన మన్నా కురవదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలు ఏం చేశారంటే 7వ దినాన కూడా మన్నా కురుస్తుందేమో అని చెప్పి కొంతమంది వెతకటానికి వెళ్ళారు. అప్పుడు దేవుని యొక్క కోపం ఇశ్రాయేలీల మీదకి వచ్చిందండి. ఇలాంటి పొరపాట్లు మనం చేయకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు మన్నా కురిపించిన దేవుడు రేపు కురిపిస్తాడో లేదో అనే సందేహంతో కొంతమంది ఎక్కువగా మన్నాను కూర్చుకున్నారు. గుడారమంతా కంపు కొట్టింది. ప్రభునందు ప్రియమైన వారలారా, అందునిమిత్తమే దేవుని వాక్యం రాయబడింది. ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఏమీ మిగలలేదంట. తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదంట. కనుక దేవుని మీద మన విశ్వాసం ఉంచి, ఈరోజు మనకు అనుగ్రహించిన దేవుడు రేపు కూడా అనుగ్రహిస్తాడు అనేటటువంటి స్థిరమైన విశ్వాసముతో ఈ లోకంలో సాగిపోవాలి. రేపటిని గూర్చి చింతించవద్దు అని చెబుతున్నాడు ప్రభు. ఈరోజు బలిని అర్పించాం, ఈరోజే తినేయండి, రేపటి పరిస్థితి ఏంటి అని ఆలోచించొద్దు. ముఖ్యంగా సేవ మీద ఆధారపడేటటువంటి సేవకులు, కుటుంబాలు దేవుని మీద విశ్వాసం ఉంచడమే. ఈ పూట ఆకలి తీరింది, ఆ తర్వాత పూట ఆహారం ఉంటుందా లేదా అనే సందేహం వద్దు. ఈ పూట ఆకలిని తీర్చిన దేవుడు తర్వాత పూట కూడా తీరుస్తాడని ముందుకు సాగాలి. అదే విశ్వాసం. ఏలియాను మనం ఉదాహరణగా తీసుకుంటే, ఏలియాకు దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, విశ్వాసముతో ఈ లోకములో మనం సాగాలి. ఈరోజు అర్పించింది ఈరోజే తినివేస్తే రేపటికి మిగల్చకూడదు. అలా మిగిలిచ్చామంటే దేవుని యొక్క విశ్వాస్యతను మనం అనుమానిస్తున్నట్లే లెక్క. ఈరోజు పోషించేశాడు, రేపు మళ్ళా పోషిస్తాడో లేదో, గాలిలో దీపం పెట్టి దేవుడు అనడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే అతిగా ఆలోచించి దేవుని మీద విశ్వాసం ఉంచక తమ సొంత తెలివితేటలు వాడి రేపు ఏమైపోతుందో అనే భయంతోటి ఈరోజు పోగు చేసుకుంటారు. దేవుడు ఇశ్రాయేలీలతో మన్నా విషయంలో ఆ పని చేయొద్దని చెప్పాడు. మనం కూడా అలాంటి పని చేయకూడదు. కృతజ్ఞతా బలిని అర్పించిన నాడే తినివేయాలి, మిగల్చకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ అరాకొర అర్పణ, ఈసారి చూద్దాంలే మళ్ళీ చూద్దాంలే అనేటటువంటి ఆలోచనలు విశ్వాసిలో రాకూడదనే పాఠాన్ని ఈ సందర్భంలో మనం నేర్చుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకోవాలి. 2, ఆయన పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన వాక్యమును అనుసరించకుండా ఆయనను ఎరిగి ఉన్నాము అని చెప్పుకుంటే మనం అబద్ధీకులమని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని వాక్యమును పాటించకుండా, దేవుని ఆజ్ఞను మనము పాటించకుండా మనము దేవునిని ఎరిగి ఉన్నాము అని చెప్పుకుంటే మనం అబద్ధీకులమవుతాం. జాగ్రత్త సుమా. అబద్ధీకులు భయంకరమైనటువంటి రెండవ మరణం పొందుకుంటారని, భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారని ప్రకటన గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. కనుక జాగ్రత్త సుమా. అబద్ధీకులంగా ఈ లోకంలో మనం ఉండకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామం ఎప్పుడు అపవిత్రపరచబడుతుందంటే క్రైస్తవులమైన మనము మాదిరి లేని జీవితము జీవించుట వలన దేవుని యొక్క నామము అన్యుల నోట దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది. కనుక మన మాదిరి లేని జీవితం వలన దేవుని నామం అవమానం పొందుతుందని చెప్పి జాగ్రత్త వహించి ఆయన పరిశుద్ధ నామమును అవమానపరచకుండా జాగ్రత్తగా చూసుకుందాం. ఒక మాట సహాయకరంగా మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఆయనను పోలి నడుచుకున్న వారం అవుతాం. అదే 1 యోహాను 2:4లో ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు. కనుక ఇలాంటి వారి వలన దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. అందుకనే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రోమా 2:24లో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్న క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామమును మనము సన్మానించే వారంగా ఉందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మనము ఘనతను తీసుకొని వచ్చే వారంగా ఈ లోకంలో జీవిద్దాం. ఆ ప్రకారముగా దేవుని యొక్క నామమును ఘనపరిచి పరలోకములో మెప్పు బహుమానము ప్రభువు వలన పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన దివ్య వాక్యమునకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి. దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.